6 న్యూస్ కి స్వాగతం. ఓయూపీజీ అనుబంధ కళాశాలకు వసతి గృహాలు ఉన్న విద్యార్థులు పస్తులతో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓయూ అనుబంధ పీజీ కళాశాలలో అన్ని మౌలిక వసతులతో వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించకపోవడం దురదృష్టకరమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓయూ పీజీ కళాశాల వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజాబాబు మరింత సమాచారం అందిస్తారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ కళాశాల వసతి గృహాలు అనేక సమస్యలతో సహవాసం చేస్తున్నాయని చెప్పొచ్చు. పేరుకు మాత్రం ఇక్కడ వసతి గృహాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు ఒక 100 నుంచి 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారు అనేక సమస్యలతో సతమతమవుతామని చెప్తున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? ఇంత మంచి భవనాలు ఉన్నాయి, మీకు తలెత్తుతున్న ఇబ్బందులు ఏంటివి? సార్, యాక్చువల్లీ we are facing lot of problems regarding mess issues. Hostel is there, but the mess is not providing by the head office, and we complained again and again, but the issue is not going to solve. What are my request is to provide us a mess facility. If you provide us the mess facility, we can study well. అంటే సార్ మేము ఇదే అవుతుంది మాకు, ఇక ఫుడ్ చేసుకోవడం అవుతుంది, చదువుకోవడానికి ఏం టైం ఉండట్లేదు. మార్నింగ్ లేవగానే ఏం వండుకోవాలి, ఏం తినాలి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి రావాలి, మేము మళ్ళీ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి కదా సార్. ఇక కూరగాయలు అయిపోయినా, గ్యాస్ అయిపోయినా ఇదే అవుతుంది, కానీ మేము ఒక పర్పస్కి వచ్చినాం, చదువుకోవడానికి వచ్చినాం అన్న వేలో ఉండట్లేదు. సో మెస్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తే వీ క్యాన్ ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్ అండ్ వీ స్టడీ వెల్ కదా. మీరు చెప్పండి అమ్మ, ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మీరు చెప్పండి. మాకు కాలేజ్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఫ్యాకల్టీ బాగా టీచ్ చేస్తారు, చదువుకోవడం కూడా బాగా చదువుకుంటాం. కానీ హాస్టల్కి వచ్చేసరికి ఫుడ్ లేదు. మళ్ళీ ఇంకా వాటర్ ఫెసిలిటీ ఓకే ఇప్పుడైతే బాగుంది, అంతకుముందు అయితే ట్యాంకర్స్తోని అట్లా ప్రాబ్లం ఉండేది. మెయిన్ ఫుడ్ ఇష్యూ. మేము మార్నింగ్ లేవగానే ఏం వండుకోవాలి, మార్నింగ్ మాకు 9:30 వరకు కాలేజ్లో ఉండాలి, కానీ మేము వండుకునేసరికి 11 అవుతుంది. మేము కాలేజ్ పోయేసరికి 11:10 అట్లా అయితే మాకు క్లాసెస్ ఉండడమే 1 వరకు ఉంటాయి కదా. ఒక క్లాస్ అవుతుంది మాకు, 4 పేపర్స్ ఉంటే 4 పేపర్స్లో ఒక క్లాస్ అవుతుంది. మా టైం మొత్తం ఫుడ్ కోసమే అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఏం వండుకోవాలి, ఏం తినాలి, సరే తిన్నామా వండుకున్నామా పోయినామా అంటే మళ్ళీ రాగానే ఏమన్నా రివిజన్ చేసుకుందామన్నా మళ్ళీ మధ్యాహ్నం ఏం వండుకోవాలి. సరేలే అనేసి ఏదో హార్డ్లీ ఇప్పుడు 5-6 మంత్స్ అవుతుంది మేము వండుకోబట్టి. 1 ఇయర్ వరకు అవుతుంది, 5-6 మంత్స్ కూడా కాదు. ఫస్ట్ ఇయర్లో హాస్టల్ లేదన్నారు, ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం, తర్వాత రూమ్స్లలో ఉన్నాం. సార్ని అడిగి హాస్టల్ తెప్పించుకున్నాం. హాస్టల్ వచ్చినాక బాగానే ఉంటుందని చెప్పినారు. మళ్ళీ మా కోఆర్డినేటర్ సార్ని అడిగితే హాస్టల్ అసలు యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, హరీష్ రావు సార్ ప్రొవైడ్ చేసిండు. సో మీకు ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళని అడిగితే హాస్టల్ మేమన్నా ఇచ్చినామా, హాస్టల్ క్లోజ్ చేయండి అనేసి అన్నారంట రిజిస్టర్ సార్ వాళ్ళు, వైస్ ఛాన్సలర్ సార్ వాళ్ళు. సరే అనేసి హాస్టల్ అవుతుంది, ఫుడ్ ప్రాబ్లం ఏమో ఇంకా అవుతుంది కావచ్చు, సార్ వాళ్ళని అడిగితే పెట్టిస్తామన్నారు. అవుతుంది కావచ్చు అనేసి మేము అట్లనే వెయిట్ చేస్తున్నాం. అయినా ఇప్పుడు మా సెకండ్ ఇయర్ అయిపోతుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తలేరు, ఏం లేదు. మీకు ఫుడ్ చేసుకోవడానికి నెలకు దాదాపు ఎంత ఖర్చు వస్తుంది? మీరే పెట్టుకుంటారా సొంతంగా? ఎంత ఖర్చు వస్తుంది? మాకు ఒక్కరికి 3-4 వస్తుంది పర్ మంత్. మేము రూమ్లో ఉండే 3-4 మెంబర్స్ ఉంటాం, ఒక్కరికే 3-4 వస్తుంది ఈచ్ వన్. మేము రైస్ బ్యాగ్స్, కర్రీస్, వెజిటేబుల్స్ అండ్ ఆయిల్ ప్యాకెట్సే 150 అట్లా ఉంటుంది కదా సార్. చాలా మేము అంత మనీ ఉండేటోళ్ళం అయితే గవర్నమెంట్ కాలేజ్కి ఎందుకు వచ్చేటోళ్ళం? రెగ్యులర్లో సెల్ఫ్ ఫినాన్స్లో చేసుకుందాం కదా మాకు దగ్గర ఉన్న కాలేజ్లలో, ప్రైవేట్ కాలేజ్లలో. మేము మనీ లేకనే రెగ్యులర్ కాలేజ్ అని ఈడికి వస్తే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ లేదు. అంటే ఉంది కదా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలా, మీకు హాస్టల్ వచ్చే ఎక్కువ అన్నట్టు మాట్లాడతారు. ఇదే అంశంపై బాయ్స్ హాస్టల్ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎట్లా ఉంది ఇక్కడ? అంటే నార్మల్గా ఈ పెద్ద భవనాలు ఇవన్నీ చూడడానికి మాత్రమే ఉన్నాయి, లోపల అన్ని ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి, కానీ దానికి తగ్గ ఫలితం ఏం లేదు. మాకు ఇక్కడ డైనింగ్ హాల్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అందులో తగ్గ ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి, కానీ డైనింగ్ హాల్లో కుక్ చేసే వాళ్ళు ఇవన్నీ అడిగితే ఏమంటారు, స్టాఫ్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎవరు లేరు. అందరూ నార్మల్గా ఈవెన్ ఇప్పుడు ఇందులో వర్క్ చేసే వాళ్ళైనా సరే ఇప్పుడు మాకు పైన ట్యాంకర్స్ ఉన్నాయి,
నార్మల్గా బాత్రూమ్ వాటర్ అవన్నీ ఉన్నాయి. అవి పైన ట్యాంకర్స్ బాగాలేవని చెప్పి మేము ప్రిన్సిపల్ సార్కి ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేసాం. దాని మీద క్యాప్స్ లేవని చెప్పి కూడా కంప్లైంట్ చేసాం. అయితే సార్ క్లీన్ చేయించానని చెప్పారు. అయితే ఇప్పుడు వెళ్ళి చూస్తే మొత్తం అట్లనే పాకర ఉంది. అదే వాటితో మేము స్నానం చేయాలి, అదే వాటితో రైస్ కడుక్కోవాలి, అవి ప్రతిదీ ఇవన్నీ అదే వాటితో చేయాలి. దాని మీద ఒక క్యాప్ పెట్టించమంటే ఆ క్యాప్ పెట్టించట్లేదు. దాని మీద మొత్తం చెత్త పడి అందులోనే దాంతోనే మేము ఇంత అది చేస్తున్నాం. ఈవెన్ నార్మల్గా మేము ఎప్పుడన్నా విలేజ్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఆటో స్టాండ్ దగ్గర ఒక ఆటో అంటే ఆ డ్రైవర్స్ని వాళ్ళని అడిగితే నార్మల్గా ఏమంటారు, ఇట్లా ఓయూ పీజీ కాలేజ్ అంటే ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఓయూ పీజీ కాలేజ్ అంటేనే ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే మాత్రమే గుర్తుపడుతున్నారు. అంటే ఇంత గుర్తుపట్టని స్టేజ్కి దిగజారిందా మన ఓయూ పీజీ కాలేజ్? అదే ఒక గేట్ ఏర్పాటు చేసి, పెద్ద గేట్ ఏర్పాటు చేసి ఓయూ పీజీ కాలేజ్ అని చెప్తే ప్రతి ఒక్కరు అది నార్మల్ ఒకరోజు చూడకుండా ఒకరోజైనా కనీసం గుర్తుంటుంది వాళ్ళకి. డిగ్రీ కాలేజ్ అంటే మాత్రమే గుర్తుపడుతున్నారు. ఓయూ పీజీ కాలేజ్ పీజీ చదువుతున్నాం అంటే అది ఎక్కడుంది అని గుర్తుపట్టలేని పరిస్థితికి దిగజారింది మన ఓయూ పీజీ కాలేజ్. కంపౌండ్ వాల్ లేదు, గేట్ అదే. ఇప్పుడు నార్మల్గా ఈవెన్ నార్మల్గా ఇక అంటే ఇది ఎంబీఏ వాళ్ళకి పర్సనల్, అది మాకు మ్యాండేటరీ కాదు. కానీ ఈవెన్ ఎంబీఏ వాళ్ళతో సార్ వాళ్ళ అమౌంట్ కలెక్ట్ చేసినాం అది అని చెప్పి చెప్పారు. అదేదో కలెక్ట్ చేసి ఈవెన్ మేము సార్ వాళ్ళ వల్ల కాకపోతే మేము స్టూడెంట్స్ మేము అమౌంట్ వేసుకొని ఈచ్ వన్ 500 పర్ హెడ్ 500 ఇంత వేసుకొని అయినా ఇస్తాము. అలాంటప్పుడు ఒక కాంపౌండ్ వాల్ కట్టించి గేట్ ఏర్పాటు చేస్తే అది గర్ల్స్కి సేఫ్టీ ఉంటుంది. ఓయూ పీజీ కాలేజ్ అనే దానికి ఒక పేరు ప్రఖ్యాత కూడా ఉంటుంది కదా. మరో విద్యార్థులను ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు వేణు. నేను ఓయూ పీజీ కాలేజ్ సిద్దిపేట పీజీ ఫస్ట్ ఇయర్ ఎంసీజీ కోర్స్ చదువుతున్నాను. ఇందులో భాగంగా ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే మెస్ సౌకర్యం లేదు. విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చారు. కానీ వచ్చాక సీట్ అలాట్మెంట్ అయినాక 1 మంత్ అయినాక 2 మంత్ అయినాక మెస్ శాంక్షన్ అవుతుందని చెప్పారు. కానీ 9 మంత్స్ అయిపోతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, కానీ ఇంకా మెస్ సౌకర్యం లేదు. చాలామంది ఇబ్బంది పడతారు. ఇక్కడ ముఖ్యంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూజీసీ నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చదువుకోనికి టైం అనేది చాలా మెస్ కుక్ చేసుకోనికే టైం అనేది గడిచిపోతుంది. ఇందువల్ల చాలా నష్టపోతారు. ఖచ్చితంగా మాకు డైరెక్టర్ సార్ కానీ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ దానకిషోర్ సార్ గారిని కోరడం జరుగుతుంది. మా యొక్క విన్నపం ఏంటంటే మాకు మెస్ శాంక్షన్ చేయాలి. అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ వద్దు, మాకు రెగ్యులర్ ఫ్యాకల్టీ అని కేటాయించాలి. మళ్ళీ ముఖ్యంగా ఎంసీజే కోర్సులో ల్యాబ్, స్టూడియో ఏ ఎక్విప్మెంట్స్ లేవు. కోర్సు ఖాళీ చదవనీకే ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం లేకుండా నష్టపోతున్నాం. ఖచ్చితంగా ఎంబీఏ వాళ్ళకు సుతా సిస్టమ్స్ లేవు. చాలామందికి ఇలా నష్టం జరుగుతుంది. కాలేజీకి ముఖ్యంగా మెస్ ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా మెస్ని కేటాయించాలని కోరుతున్నాము. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మెయిన్గా ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో అందరూ వండుకొని సెల్ఫ్గా కుకింగ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు గర్ల్స్ నార్మల్గా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా లేడీస్, వాళ్ళు ఉండి నార్మల్గా సిలిండర్ అయిపోయింది లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి అది అని అంటే మేము నార్మల్గా వాళ్ళని తీసుకొని వెళ్తుంటే ప్రిన్సిపల్ సారు, మేడం ఇంకా వీళ్ళు చూసి మమ్మల్ని టార్గెట్ చేయడం, అంటే మీరు అమ్మాయిలు ఎంపటి తిరుగుతున్నారంటే ఇప్పుడు మరి వాళ్ళు గర్ల్స్ హాస్టల్లో గ్యాస్ అయిపోతే వాళ్ళు ఒక్కరు వెళ్ళి ఫిల్ చేసుకొని రావడం చాలా కష్టం అవుతుంది కదా, రైస్ బ్యాగ్ తీసుకోవడానికి, అలాగే హాస్పిటల్ తీసుకోవడానికి. ఈవెన్ మేము నైట్ టైం మా ఫ్రెండ్స్కి వార్డెన్ లేరు, వార్డెన్ ఉన్నారు పేరుకు మాత్రమే. ఇందులో సునీత మేడం అని చెప్పి ఉంటారు, పేరుకు మాత్రమే. ఏమైనా ఇష్యూ అయినప్పుడు మాత్రమే వచ్చి ఏంటమ్మా మీరు ఏం చేస్తున్నారు అని మాత్రమే పట్టించుకోవడం. కానీ అలాంటప్పుడు శాలరీ తీసుకుంటున్నారు కదా, ఎవ్వరు లేరు సార్. ఒక ఆమె ఉంటుంది వార్డెన్ అని చెప్పి, ఆమె గేటుకు తాళం వేయడం అంతే. ఇవి మాత్రమే, ఎవ్వరు ఏం పట్టించుకోరు. ఎవరికి ఏమైనా అయితే ఈవెన్ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అలాంటప్పుడు ప్రిన్సిపల్ సార్ మిడ్ నైట్ మేము హాస్పిటల్ తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు మేము ఫ్రెండ్స్కి అట్లా తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు తీసుకెళ్ళాలన్నప్పుడు కలిసి వెళ్ళాలి కదా, అలాంటప్పుడు అవి చూసి మీరు అమ్మాయిలతో కలిసి ఉన్నారని చెప్పి అమ్మాయిల మీద టార్గెట్ చేసి అమ్మాయిలని ఇంటికి పంపించడాలు, అమ్మాయిల పేరెంట్స్ని ఫోన్ చేసి అమ్మాయిల పేరెంట్స్ని పిలిచి మొత్తము కాలేజ్ అంతా స్ప్రెడ్ చేసి ఎడ్ చేయడం, ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ మరి? అలాంటప్పుడు మరి ఇవన్నీ సెల్ఫ్ కుకింగ్ ఇవి కాకుండా డైనింగ్ హాల్ పెట్టి ఒక క్లినిక్ లాంటిది ఏర్పాటు చేస్తే ఎవ్వరు మా హెల్ప్ తీసుకోరు కదా. మా హెల్ప్ తీసుకుంటారు అన్నప్పుడు వాళ్ళకు ఇట్లా ఇబ్బంది అయ్యే కదా మా హెల్ప్ తీసుకోవడం. ఇది కూడా ఆలోచించకుండా ప్రతిదీ, ఈవెన్ పీజీకి వచ్చి వీళ్ళ అరేంజ్మెంట్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. పీజీకి వచ్చి వాళ్ళకి భయపడేది ఏంటి? మాకు ఒక మెచ్యూరిటీ లేదా, మైండ్ లేదా? ప్రతిదీ వాళ్ళ అంటే మేము ఇంత ఏజ్ వచ్చాక కూడా మాకు తెలియదా మేము ఏం చేస్తున్నాం అనేది? చిన్నపిల్లలాగా మమ్మల్ని ఇప్పటి బెదిరించి మాని హ్యాండిల్ చేస్తారు. ఏమనంటే మార్క్స్లో వెళ్ళి పెడతారు. ఏమనంటే మీకు ఈవెన్ ఇప్పుడు సర్టిఫికేట్స్లో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారని ప్రిన్సిపల్ సార్ నుంచి కాల్ వచ్చింది, అంటే వేరే వాళ్ళకి కాల్ వచ్చింది అని చెప్పారు. ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అది వాళ్ళు ఏమైనా వేసుకొని నేనైతే మాట్లాడతా. ఈవెన్ నా సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కూడా నాకు కట్టడి చేసి నాకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మేము
మాకు సర్టిఫికేట్ చేయకపోతే మేమేం చేయాలో మేము కూడా చేస్తాం, దానికి ఏం భయం లేదు. కానీ మేము పోరాడేది మాత్రం మాకు ఇప్పుడు మాకు ఎలాగో న్యాయం జరగలేదు. మాకు వచ్చే ముందు బ్యాచ్ వాళ్ళకైనా కనీసం మా వల్ల మేము స్ట్రగుల్ అయితే వాళ్ళకైనా కనీసం బాగుంటారు కదా అని చెప్పి మా స్ట్రగుల్ అంతా. ఇది మొత్తానికైతే హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రత్యేకంగా అయితే మెస్ సౌకర్యం లేదు. దీంతో మాకు టైం సరిపోవడం, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. పొద్దున్న లేవగానే ఏం కర్రీ వండుకోవాలి, ఏం అన్నం ఏది చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రధాన సమస్య ఏమాత్రం మెస్ అన్నారు. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే ముందట గేట్ వాల్ కాంపౌండ్ లేదు. కాంపౌండ్ కాడ ఒక పీజీ కళాశాల అని బోర్డు పెడితే మాకు పీజీ కళాశాల అసలు సిద్దిపేటలో ఉన్నదా అనే పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంలో మేము అయినప్పటికీ ప్రిన్సిపాల్ గారికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైనా రాత్రి వేళల్లో కానీ ఏదైనా సందర్భంలో వారికి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళను మానవతా దృక్పథంతో హాస్పిటల్కి తీసుకెళ్తే వారికి మీకు సంబంధం ఏందని చెప్పేసి ఇష్టానుసారంగా అతను హరాస్మెంట్ ప్రిన్సిపాల్ హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సమస్యలకు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే దీనికి తెరపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.